ఈరోజు మేడ్చల్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి, మలక్పేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతున్న సమయంలో ప్రచార రథంలో అక్కడికి వచ్చిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలను పెద్ద శబ్దంతో వినిపించారు. దీంతో పాటల శబ్దం తగ్గించాలని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులను కోరారు. అయితే సౌండ్ తగ్గించకపోవడంతో రెండు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తమపై దాడికి పాల్పడ్డాడని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనలో మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేష్ తలకు గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ సంఘటనతో మేడ్చల్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పవచ్చు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. శివన్న చేస్తానికే వచ్చినారు. డైరెక్ట్ ఏదో వంక కావాలి వాళ్ళకి అటాక్ చేస్తాను. లాల్గడి మలక్పేట్ల మా క్యాండిడేట్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో మేము మా కౌన్సిలర్లతోటి మీటింగ్ పెట్టుకున్నాం. ఇంకా 5 కౌన్సిలర్లు ఉన్నారు మలక్పేట్ల. వాళ్ళతో 1 by 1 మాట్లాడుకుందాం, కౌన్సిలర్లో మీటింగ్ పెట్టుకుందామని నేను, మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కేటీఆర్ గారి ఇన్ఛార్జ్ ఇద్దరం వచ్చి కూర్చొని మా మీటింగ్ పెట్టుకుంటే దానికి పెద్ద ఎత్తున నేను నా కారు వచ్చేది చూసి, నేను ఇంట్లోకి వచ్చేది చూసి, నా కారును చూసి ప్రచారం బండి పంపించి పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి ½ an hour ఫుల్ సౌండ్ పెట్టి నడిపిస్తుంది. అయ్యా మా వాళ్ళు పోయి అడిగి జర మా మీటింగ్ నడుస్తుంది, మీరు ఇది చేయండి అని చెప్తే కూడా ఇంకా ఎక్కువ పెట్టి ఇంకా చేసేసి పోయి మా వాళ్ళంతా రిక్వెస్ట్ కూడా చేస్తే వాడు ఏం చేసి బండికి తాళం వేసి సౌండ్ పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మా వాళ్ళు ఏం చేశారు, ఆ వైరాన్ని తీసేస్తే సౌండ్ తక్కువ అవుతుందని తీస్తుంది కూడా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చి దబా 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 కొడుతూనే ఉన్నారు, ఆయన ఎత్తి వల కొడుతూనే ఉన్నారు, రాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు, మనుషులు లోపడదా కూరుకొచ్చారు. మా వాళ్ళు కూడా ఎక్కడ మా వాళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళు 100 మంది వచ్చి దర్వాజా నూకారు. మా వాళ్ళు గన్మెన్లు అంతా దర్వాజా కళ కాపలు వాడు దర్వాజా బంద్ చేసి కూర్చున్నారు. లేకపోతే మమ్మల్ని కూడా చంపుతుంది. ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ ఏంది ఇది? ఆయనకి ఎందుకు అట్లా అంత దౌర్జన్యం? మేము రిక్వెస్ట్ చేసినాం. పోనీ ఇక్కడ ప్రెస్ రిపోర్టర్ ఉన్నారు, TV5 సత్యనారాయణ ఉన్నారు మా ముంగట, వాళ్ళందరూ కూడా బయటికి పోయి చూసారు. వాళ్ళంతా వీడియోస్ ఉన్నాయి. అవసరం ఏముంది? మా ఇంట్లో మేము కూర్చుంటే వాళ్ళు వచ్చే అవసరం ఏముంది? మా ఇంటికి పట్టుకొచ్చి ఉల్టా ధర్నా చేస్తారు. మల్లారెడ్డి డౌన్ అంటున్నారు. అరే ప్రజలకు పోయినరా, ఓట్లు అడుగురా. ప్రజలలో మీకు బొగ్గం లేకపోతే మమ్మల్ని కొడితే, మమ్మల్ని చేస్తే, దౌర్జన్యం చేస్తే ప్రజలు ఓట్లేస్తారు. ఇది ప్రజా సామ్రాజ్యమా? ఇది ఓటమి భయంతో అలా చేస్తున్నారు అనుకోవచ్చు సార్. అంతే కదా. మేమేమైనా తప్పు చేసినామా? మేము వాళ్ళ ఇంటి ముంగటికి పోయినామా? వాళ్ళు ప్రచారం చేస్తుంటే వద్దన్నామా? వాళ్ళే మా ఇంటి ముంగట బండి అర్ధగంట సేపు అయినాక మేము రిక్వెస్ట్ చేసినాం. అది కూడా
ఇది జర సౌండ్ తక్కువ చేయరు, జర ముంగటికైనా దింపుకో వెనకకైనా దింపుకో అని చెప్పారు మా వాళ్ళు. అది మేము ఈయనే కూర్చున్నాం, ఇట్లనే ఇదే సీట్లో కూర్చున్నాం. Please like, share and subscribe.